మనమందరం అలాగే ఉండగా బైబిల్ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అందరం లేస్లు పడదాం. వాక్యం చదివేటప్పుడు అందరం లేస్లు పడదాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. దయామయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవానికి స్తోత్రములు. మా అతిక్రమ దోషం క్షమించండి, మాతో మాట్లాడండి. క్షేమంగా మమ్మల్ని ఇక్కడ చేర్చారు, మంచి వాతావరణాన్ని ఇచ్చారు తండ్రి. మరి నీ యొక్క ఆత్మ సంబంధమైన కార్యమును మా మధ్యలో జరిగించండి. దైవజనులను మా మధ్యలోకి నడిపించారు. మరి తండ్రి, ప్రత్యేకంగా నీవే నీ యొక్క అద్భుతమైన కార్యం మా జీవితంలో జరిగించి మేము పొందుకొనమని ఈ వాక్యమును మమ్మలను మా ప్రాణాత్మశను నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది. మరి ప్రభు చిత్తమైతే ఒక 45 నిమిషాలు, గంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పాటలు పాడాం, సాక్ష్యాలు విన్నాం, కానుకలు దర్శనాలు సమర్పించాం, ప్రార్థించాం, రోగుల కొరకు ఇవన్నీ అయిపోయినాయి. చివరిగా వాక్యము గనక వాక్యములో ఉండే కొన్ని కార్యాలు మనం చూద్దాం. గత కొన్ని వారాలుగా ఈ కాలానికి పంపబడ్డ వర్తమానికుడు ప్రవక్త గురించి లేఖనాల్లో మనం లోతుగా చూసాం. మరి ఎవరికి సందేహాలున్నా మీరు మాట్లాడవచ్చు, వాళ్ళకు క్లియర్ చేయొచ్చు. వాటిని చేయలేనివి ఉన్నట్లయితే మా దగ్గరికి రావచ్చు ఎవరైనా. సరే, మరి మన విశ్వాసం అంతా కూడా వాక్యం పైన మనం ఆధారం చేసుకొని ముందుకెళ్తుండాలి. చాలా కార్యాలు మనం చూసాం. మన కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు మరి ఏ విధంగా ఆయన గురించి లేఖనాల్లో రాయబడిందో మనం చూసాం. సరే, అంతా ఇక్కడ మిక్స్డ్ కాంగ్రిగేషన్. అంటే సీనియర్స్, అంటే ఎంతో కాలం నుంచి వర్తమానంలో ఉండి వర్తమానం బాగా తెలిసిన వారు ఉన్నారు. వర్తమానంలో ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక అందరితో దేవుడే మాట్లాడాలి. సరే, మరి ఈ కాలపు వర్తమానికుని గురించి మనం లేఖనాల ద్వారా చూసాం. ఆయన యొక్క వర్తమానాన్ని మనం లోతుగా చూడాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉంది. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి కొన్ని కార్యాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి పేజ్ నంబర్ 207 వచనాలు వరుసగా మనం చదువుదాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండేను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన తాను కుడిపాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి
సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి యొక్క స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయ. ఇక్కడ 7వ దూత పలుకు దినముల్లో 7వ దూత ఎవరో మనకు అర్థమైంది. ఇక మీకు స్పెషల్గా వివరించాల్సిన పని లేదనుకుంటా. 7వ దూత ఎవరండి? రైట్, లేఖనాల ప్రకారంగా 7వ దూత పలుకు దినములలో మనం పోయిన వారమే అనుకుంటే చూసాం. దూత అనగా పరలోకపు దూతగాడు, ఈయన భూలోకపు దూత అని. ఈ దూత పలుకు దినములలో హల్లెలూయ దేవుని మర్మం సమాప్తమవుతుంది. పోయిన వారం మనం చూసాం, పరలోకపు దూతలు ఎప్పుడు కూడా భూమిపైన రోజులు ఉండరు. వాళ్ళు ఒక వర్తమానం తీసుకొచ్చి అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈ దూత పలుకు దినములలో అంటే ఆయన భూలోక వర్తమానికుడు. ఆయన ఉన్న రోజులలో, ఆయన ప్రసంగిస్తున్న రోజులలో దేవుని మర్మం ఏమవుతుంది? సమాప్తం అవుతుంది. అయితే దేవుని మర్మం అనేది పరలోక దూతలకు తెలియదు. వాళ్ళకు దేవుని గురించిన ఆ మర్మయుక్తమైన కార్యం వాళ్ళకు తెలియదు. వాళ్ళకు చెప్పాల్సిన పని కూడా దేవునికి లేదు. అది ఈరోజు మనకు చెప్పాల్సిన కార్యం, బాధ్యత దేవుని పైన ఉంది. ఆ కారణం చేతనే ఆ దేవుని మర్మం గురించి తెలియజేయడానికి మరి ఈ కాలంలో దేవుడు విలియం బ్రన్నాం గారిని 7వ దూతగా, ఏలియా ప్రవక్తగా పంపాడు. ఏలియా యొక్క ఆత్మచేత అభిషేకించి పంపాడు. ఏమన్ రైట్. ఈయన వచ్చి 2 కార్యాలు చేయాలి. ఒకటి, పిల్లల హృదయం తనల వైపు తిప్పాలి, ఒక పరిచర్య. 2వ పరిచర్య అనేది 7 ఉరుముల యొక్క బయలుపాటునివ్వాలి. ఈ 2 పనులు చూడండి. ఒకటేమో పిల్లల హృదయం తనల వైపు తిప్పాలి. అంటే మన విశ్వాసాన్ని, మన హృదయాన్ని, మనం నమ్ముతున్న కార్యాల ఏవైతే ఉన్నాయో వీటిని, ఇవన్నీ కాకుండా అపోస్తుల బోధ వైపు తిప్పాలి. మొదటి కార్యం. రెండవది, ఈ 7 ఉరుముల యొక్క బయలుపాటునియాలి. ఇక్కడ మనం ప్రకటన 10లో మనం చూసాం. యోహాను ఆడ ఉన్నప్పుడు బలిష్ఠుడైన ఒక దూత పరలోకం దిగి రావడం, ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకాన్ని పట్టుకొని రావడం, సింహము గర్జించినట్లు ఆర్భటించాడు. ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికినాయి. అవి పలికినప్పుడు యోహాను పెన్ను తీసుకొని రాయడానికి పోతా ఉంటే యోహాను వాటిని రాయొద్దు, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి, రాయకు. మరి ఏం జరుగుతుంది? ఇక ఆలస్యం ఉండదు కానీ అంటే రాయబడ్డదా? 7 ఉరుముల పలికిన సంగతులకు ముద్ర వేయము,
ఏడవ దూత పలుకు దినములలో 4వ వచనం చదువుదాం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. యోహాను, నువ్వు రాయొద్దు వాటిని. ఎప్పుడు బయటకు వస్తాయి అంటే 7వ దూత పలుకు దినముల్లో బయటకు వస్తాయి. 2000 సంవత్సరాలుగా ఇవి మరుగు చేయబడ్డాయి, ముద్రించబడ్డాయి. ఈ చివరి దినముల్లో 7వ దూత పలుకు దినముల్లో ఇవి బయటకు వచ్చినాయి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళు వాక్యానికి ఎంత దూరంలో ఉన్నారో చూడండి. ప్రకటన గ్రంథాన్ని తాకరు, భయపడతారు. దాని గురించి మాట్లాడాలని, దాని గురించి ప్రసంగం చేయాలని భయపడతా ఉంటారు. కానీ వాస్తవం అంతా అందులోనే దాగి ఉంది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు దాచి ఉంచింది ఎవరి కొరకు దాచి ఉంచుతాడు? ఆయన తన పిల్లల కొరకే దాచి ఉంచుతాడు. ఆయన ఎవరికైతే ఈ కార్యాలు ఇస్తున్నాడో వాళ్ళందరూ ఆయన పిల్లలు. వాళ్ళు భయపడే పరిస్థితే ఉండదు. యజమానుని డబ్బు గురించి, ఆస్తుల గురించి దాసులు భయపడతారు కానీ, పని వాళ్ళు భయపడతారు కానీ కుమారుడు భయపడే అవకాశం, కుమారునికి భయం ఉండదు. అవసరమైతే తండ్రిని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టి ఆయన వాటా ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. తండ్రి ఈయననడానికి ఇక వీల్లేదు. ఈయనంటే ఆయన కోర్టుకు వెళ్ళైనా నీవు నన్ను కన్నందుకు నీ ఆస్తిలో నా భాగం నాకు రావాల్సిందే అని కొట్లాడి తీసుకుంటాడు. అది కొడుకుకున్న హక్కు. అది చట్టాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. కనుక ఇక తండ్రి అనడానికి వీల్లేదు. తండ్రి దాచి ఉంచిన డబ్బంతా, బంగారం అంతా, లేకుంటే ఆస్తులన్నీ కూడా అవి మళ్ళా కుమారునికే చెందాల్సిందే. కనుక ఈరోజు దేవుడు ఏవైతే దాచి ఉంచాడో వాటన్నిటినీ ఆయన కుమారులమైన మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఆ కారణం చేతనే ఆయన దాచి ఉంచిన అన్ని ఇవ్వాలంటే ఒక దూతను, ఒక వర్తమానికుని పంపాలి. ఆయన 7వ దూతగా ఉండాలి. ఈ చివరి కాలంలో ఉండే, 7వ కాలంలో ఉండే వాళ్ళు ఆ సంగతులు పట్టుకోవాలి, గ్రహించాలనే దేవుని యొక్క ఉద్దేశం. అది కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఆకాశములు దేవదూతలు లేకముందే ఈ కార్యాలు మనకి ఇయ్యాలని దేవుడు అప్పుడే ఆలోచించాడు. ఆయన అది 6వ సంఘకాలంలో ఉన్నవారికో 5వ సంఘకాలంలో ఉన్నవారికి కాదు, కానీ 7వ సంఘకాలంలో ఉండే మనకి ఇవ్వడానికే దాచించాడు ఆయన. కనుక ఈరోజు ఇక మనకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరు లేరు అసలు. ముఖేష్ అంబానీ కొడుకు, ఇంకా ప్రపంచంలో ఏ ధనికుడున్నా, హల్లెలూయా, ఈ ధనికుల ఎదుట వాళ్ళు ధనం దేనికి పనిచేయదు. నువ్వు ధనవంతుడవే అని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన చెప్పిందంటే మనం ధనవంతులవే. ఎంతోమంది ఉన్నారు, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళను డబ్బును ఆడ ఈడ చేసి సంపాదించి కష్టపడి సంపాదిస్తారు తప్ప, మనమైతే ఈ యొక్క ధనాన్ని వాక్కు శక్తి ద్వారా, పలకబడిన వాక్యం ద్వారా సృష్టిస్తాం మనం. ఇప్పుడు ఎవరు ధనవంతులు? సృష్టించేవాడే ధనవంతుడు. ఎంత కావాలంటే అంత సృష్టించుకుంటాడు. కానీ ఆయన ఏం చేసుకుంటాడు? సృష్టించుకొని. కానీ దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచాడు కనుక మనం ఎంతో ధన్యులం ఈరోజు. కనుక జాగ్రత్త వినండి. 7వ దూత పలుకు దినములలో, లేదా ఏలియా ప్రవక్త పలుకు దినములలో మరి అపోస్తుల బోధ వైపు తిప్పడం ఒకటి, 7 ఉరుముల బయలుపాటు లేదా దేవుని మర్మాన్ని బయలుపరిచే కార్యం, ఈ 2 కార్యాలు జరుగుతాయి. ఆ విధంగా రాయబడింది. సరే, విలియం బ్రన్నాం గారి జీవితంలో కానీ మనం చూస్తే 3 ఈడుపుల పరిచర్య ఆయన జీవితంలో జరిగింది. ఎన్ని ఈడుపులు? 3 ఈడుపులు. ఫస్ట్ పుల్ మొదటి ఈడుపు, సెకండ్ పుల్ థర్డ్ ఈడుపు, థర్డ్ పుల్ 3వ ఈడుపు. మొదటి ఈడుపులో మీకు తెలుసు, విలియం బ్రన్నాం గారు ఆయన పుట్టిన కాడ నుంచి ఆయనకు చిన్న మనకు తెలుసు అదేంటో. ఆయన పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఆయనతో దేవుడు మాట్లాడి దర్శనం చూపించింది. మీరు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి న్యూ ఆల్బనీ అనే ప్రాంతంలో నివసించబోతున్నారు అని చెప్పడం. న్యూ ఆల్బనీకి దగ్గర నివసించబోతున్నారంటే అది పేరెంట్స్ చెప్తే పిల్లవానికి ఏదో అయిందనుకున్నారు. కానీ అక్షరాల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి న్యూ ఆల్బనీకి దగ్గర ఉన్న జెఫర్సన్ విల్లో నివాసం ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఓయో నది పైన కట్టబడే బ్రిడ్జి కడతా ఉంటే 16 మంది బ్రిడ్జి పై నుంచి కింద పడి చనిపోతారనేది బాలుడిగా ఉన్నప్పుడే చూశాడు. అది కూడా అక్షరాల జరిగింది. 7 సంవత్సరాల వయసులో నీవు పొగ త్రాగవద్దు, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు, పెద్దగా అయిన తర్వాత నీ కొరకు ఒక పని ఉంది అని చెప్పడం. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు ఆయనతో సుడిగాలి ద్వారా వచ్చి స్వరంతో మాట్లాడడం. ఒక పెక్యులర్ లైఫ్ అంటే ఒక వింతైన జీవితం జీవించాడు విలియం బ్రన్నాం గారు. ఒక మంచి పరిశుద్ధమైంది, లోకానుసారంగా కాదు, లోకస్తుల వల్ల తిరగలేదు ఆయన, లోకస్తుల వైపు లాగా తిని తాగడం చేయలేదు ఆయన, పొగ త్రాగడం మద్యం త్రాగడం ఆయన చేయలేదు. ఎంతోమంది సాక్ష్యాలను మనం చూశాం. మంచి మంచి దైవజనుల సాక్ష్యాలను చూశాం. గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ సాక్ష్యాలను చూశాం. వాళ్ళ జీవితంలో ఎవరినో ఒకరిని చంపడం, ఎవరో ఒక అమ్మాయితో తిరగడం, ఇవన్నీ చూసినాం. దూషకుడుగా, హానికరుడుగా పౌలు గారే తన సాక్ష్యం చెప్పాడు. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అనే మాటలు చెప్పాడు ఆయన. స్టెఫెన్ దగ్గర ఉండి చంపించాడు. మోషేను చూడండి, మహా గొప్ప ప్రవక్త ఆయన, ధర్మశాస్త్రం తీసుకొచ్చిన మహా గొప్ప ప్రవక్త మోషే ఒక ఐగుప్తీని చంపేసిండు.
నిజమే కదా? ఇలా ఎన్నో కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుపుకుంటూ వచ్చినాయి గొప్ప గొప్ప ప్రవక్తలలో. కానీ మన కాల ప్రవక్త విలియం బ్రన్నాం గారి జీవితంలో ఆయన పుట్టినప్పుడు ఉదయం 5 గంటలకు ఒక పిల్లర్ ఆఫ్ ఫైర్, వెలుగు ఆయన తలపైన ఉండే అది ఉందా అగ్నిస్తంభం, అది ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలోంచి కానాన్ దేశంలోకి నడిపించిన పిల్లర్ ఆఫ్ ఫైర్. అదే పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆయన పుట్టినప్పుడు 5 గంటలకు ఆ చెక్కల ఇంట్లోకి ఆ చిన్న కిటికీలోంచి లోపలికి వచ్చి ఆ విధంగా తిరిగి బాలుని పైన కొంతసేపు ఉండి వెళ్ళిపోయింది. అలాంటి సాక్ష్యం మనకు ఎక్కడ లేదు. ఆయన జీవిత కాలంలో ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆయన్ని వెంబడించింది. ఈయన నా వెలుగు వెంబడించిందని దయ్యం గుర్తించింది. మనకు తెలుసు అది. బైబిల్లో పౌలు శీలలను పుతోను అను దయ్యం సోదె చెప్పే ఆ దయ్యం పౌలు శీలను గుర్తించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారని దయ్యం చెప్పింది. యేసుక్రీస్తును కూడా దయ్యాలు గుర్తించినాయి. దేవుని కుమారుడా, నువ్వు మమ్మల్ని నశింపజేయడానికి ఇప్పుడే వచ్చినవా, మా టైం రాలేదని చెప్పేసి అన్నాయి అవి. అంటే నిజమైన దైవజనులను దయ్యాలు కూడా గుర్తుపడతాయి. కానీ ఈ లోకంలో ఉండే దైవజనులు గుర్తుపట్టారు. దయ్యాలకు అర్థమవుతుంది నిజమైన దైవజనుడు ఎవరో. వీళ్ళు మేము దేవ సేవకులం అని చెప్పుకుంటా ఉంటారు, ఆత్మ సంబంధం అని చెప్పుకుంటా ఉంటారు, కానీ నిజమైన దాన్ని గుర్తించలేరు. ఒకరోజు ఈ చేతులు చూసే ఒక స్త్రీ, ఆమె ఈ విలియం బ్రన్నాం గారు ఆ పిల్లలతో వెళ్తూ ఉంటే ఆ పిల్లవాడిని పిలిచి, ఏ బాబు పలానా రంగు షర్ట్ కోట్ వేసుకున్న బాబు ఇట్రా ఇట్రా అన్నది. దగ్గరికి వచ్చిన తర్వాత, నీవు ఫలాని రోజు ఫలాని టైంకి పుట్టినావు నీకు తెలుసా అన్నది. అప్పటికే వాళ్ళమ్మ చెప్పింది, బాబు నీవు పుట్టినప్పుడు ఒక వెలుగు వచ్చింది, మరి నీ గురించి ఏమవుతుందో ఏందో, నువ్వు ఎట్లాంటి వ్యక్తివైతో మాకైతే తెలియదు. ఈ చేతులు చూసేట వాళ్ళు వీళ్ళు ఉంటారు, సోదే చెప్పేవాళ్ళు. ఎవరి దగ్గర ఏం చెప్పకు, ఎక్కడ ఎవరికి నీ చేతులు చూపించకని చెప్పింది. ఆమె పిలిచేసరికి వాళ్ళమ్మ మాట గుర్తు చేసుకొని విలియం బ్రన్నాం గారు వెళ్ళిపోయాడు. నిజమేనా? ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తుపట్టారు ఆయన. చూడండి, ఆయనను వాక్యము గుర్తించింది, దయ్యాలు గుర్తించినాయి, ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. యేసుక్రీస్తును కూడా 3 జ్ఞానులు వచ్చి గుర్తుపట్టారు. వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలే. వాళ్ళు తూర్పున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన ఆరాధింపవచ్చితిమి. ఆ నక్షత్రాన్ని చూసే వాళ్ళు ఎవరంటే ఖగోళ శాస్త్రవేత్తలు. ఒకరోజు ఈయన బస్సులో వెళ్తా అంటే కూడా ఒక ఆమె లేడీ ఖగోళ శాస్త్రవేత్త, ఆమె కూడా ఈయన గురించి నీ పుట్టిన తేదీ చెప్పినప్పుడు ఈయన పుట్టిన తేదీ చెప్పింది ఆమె బస్సులో పిలిచి. మీకు తెలుసు అది. బాబు ఇటు చూడు అంటే చూసిండు. నీవు ఫలాని తేదీ ఫలాని టైం పుట్టినవు తెలుసా అన్నది. మళ్ళా దయ్యం వీడికి వచ్చింది అనుకుని ఆయన ముందుకు మళ్ళిండు. ఆమె ఎంత పిలిచినా వెనకకి మళ్ళలే. అప్పుడు ఆమె అన్నది, నేను కూడా క్రిస్టియన్ అయ్యా, నా కొడుకు పాస్టరు, ఆయన దగ్గరికి నేను పోతున్నా అంటేసరికి అరే అని వెనకకి తిరిగి చూసి ఇట్లా సోయండి స్వామి అని చెప్తే, మరి నా డేట్ చెప్పినా కదా, నా ఫ్రెండ్ డేట్ చెప్పు అన్నది. నా ఫ్రెండ్ బర్త్డే డేట్ చెప్పు, పుట్టినరోజు చెప్పు అని చెప్పేసి అంటే, నాకు తెలియదు, అది నీ గురించి మాత్రమే నాకు తెలుసు, నేను ఖగోళ శాస్త్రవేత్తనని చెప్పింది ఆమె. మాగీలు అంటారు వాళ్ళను. ఆ విధంగా
మరి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తుపట్టారు, దయ్యాలు గుర్తుపట్టినాయి, వాక్యము గుర్తించింది, నిజమైన ఏర్పరచబడ్డ దేవుని పిల్లలు గుర్తించారు. కానీ లోకంలో ఉండే మనుషులు, బోధకులు, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి అసలు వినడానికే మనసు లేదు. వాళ్ళకి అసలు వాక్యం వినడమే ఇష్టం లేదు వాళ్ళకు. బైబిల్ తీయండి చూద్దామంటే మీరు చెప్పండి, నేను ఇంట అంటాడు ఆయన. బైబిల్ తీయడు. బైబిల్ తీసి చెప్తా అంటే కూడా ఆయన ఆలోచనలు వేరే దగ్గర తిరుగుతుంటాయి. కనుక విలియం బ్రన్నాం గారి జీవితాన్ని ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే, ఆయన జీవితంలో దర్శనాలు, కలలు, స్వరం వినబడడం, ఇవన్నీ చూశాం. ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయేవి. ఎంత పెద్దది దయ్యాలైనా ఆయన ఎదుట నిలబడలేకపోయినాయి. ఒక సంఘటన మీకు తెలుసు. ఒక పట్టణంలో ఒక దయ్యం పట్టిన వ్యక్తి సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఆయన ప్రతి పాస్టర్, నా పట్టణానికి వచ్చే ప్రతి పాస్టర్ని బెదిరిస్తూ ఉన్నాడు. పాస్టర్లు భయపడి పారిపోయారు. అయితే విలియం బ్రన్నాం గారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం బట్టిన ఆ వ్యక్తిని పట్టుకొస్తే, ఆ వ్యక్తి ఇంతకుముందున్న సేవకులను మాట్లాడినట్లే ఈయనను కూడా ఈయన పైన కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ మీటింగ్లో టిఎల్ ఆస్బాన్ ఆయన భార్య కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్లి కాలే అప్పుడు, ఇంకా వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు ఆ మీటింగ్లో. అప్పుడు విలియం బ్రన్నాం గారు ప్రేమ కలిగి, అందరు చూస్తూ ఉన్నారు, ఈ పట్టణంలో ఈ వ్యక్తి గురించి, సేవకుల గురించి, మీటింగ్ల గురించి, వచ్చిన సేవకులను ఎట్లా బెదిరించేది, వాళ్ళు ఎట్లా పారిపోయేది, అందరూ ఎన్ని ఉన్నారు కదా. ఇప్పుడు ఈడ ఏం జరుగుతుందో. ఈ పాస్టర్ ఏమో బాగా ఎత్తుగా లేడు. ఎవరు? విలియం బ్రన్నాం గారు బాగా ఎత్తుగా లేడు, బలంగా లేడు. ఈయన పొట్టిగా ఉండేవాడు. వాళ్ళందరూ చూస్తున్న సందర్భంలో ఆయన ఒకటే అన్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుని సవాల్ చేస్తూ ఉన్నావు, యేసుక్రీస్తు నామమున అక్కడ పడి వెళ్ళిపోవాలని చెప్పాను. ఇమ్మీడియట్లీ ఆయన అక్కడ పడి ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ మిరాకిల్ చూసిన వాళ్ళు చాలామంది సేవకులు అయ్యారు. చాలామంది ఆ వెలుగు చేత పట్టబడి ఇదేమి అద్భుతం అని చెప్పేసి వాళ్ళు ఆయన యొక్క ప్రభావాన్ని వాళ్ళ పైన వేసుకొని వాళ్ళు కూడా సేవ చేసి చాలామంది అయిపోయారు. జాగ్రత్త పిల్లారా, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. దేవదూత ఆయనను దర్శించినప్పుడు ఆ దేవదూత అన్నాడు, సరే నీ జీవితంలో నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్న కార్యాల గురించి వివరించాడు. నీవు కానీ ప్రజలలో విశ్వాసం కలిగించినట్లయితే క్యాన్సర్ సైతం నీ ఎదుట నిలబడనిరదన్నాడు ఆయన. ఆ రోజుల్లో అప్పుడే క్యాన్సర్ స్టార్ట్ అయింది. క్యాన్సర్కి మందు లేదు, ఏ డాక్టరు దాన్ని బాగు చేయలేకపోతున్నాడు. క్యాన్సర్ సైతం నీ ఎదుట నిలబడనిరదన్నాడు. ఆ తర్వాత ఆయన స్వస్థత కార్యాలు చేశాడు. ఎంతోమంది క్యాన్సర్ రోగులు బాగయ్యారు. మరి ఆయన పెట్టిన మీటింగ్లు ఆ రోజులలో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుష్ఠరోగులు, చెవిటి వాళ్ళు ఎంతోమంది బాగయ్యారు. ఒక్కొక్కటి మనకు తెలుసు మెసేజ్ బిలీవర్స్కు. డర్బన్ పట్టణంలో ఒక మీటింగ్లో ప్రార్థన చేస్తే 25,000 మంది స్వస్థత పొందారు. మీటింగ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ అంతా ఎదురితే క్రచెస్, వీల్ చైర్స్ అవన్నీ కూడా ఎదురితే 7 ట్రక్కులు నిండినాయి. ఆ 7 ట్రక్కులను ఆ డర్బన్ సిటీ మొత్తం 7 సార్లు తిప్పారు వాళ్ళు. అద్భుతాలు.
విలియం బ్రన్నాం గారి జీవితంలో స్వస్థతలు, అద్భుతాలు, స్వస్థతలు జరగడం, అద్భుతాలు జరగడం, తర్వాత దయ్యాలు వెళ్ళిపోవడం, రోగాలు బాగా కావడం, చనిపోయిన 6 బ్రతకడం. నిజమేనా? ఇలాంటి కార్యాలు, చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. పొట్టిగా ఉన్న కాలు, ఒక కాలు పొడుగ్గా ఉంది, ఒక కాలు పొట్టిగా ఉంది. స్టేజ్ పైన ప్రార్థన చేస్తే ఆ కాలు ఇట్లా పెరుక్కుంటూ పోయింది టక్కున. 1 కాదు, 2 కాదు, ఎన్నో. ఒక బాలిక, గుడ్డి బాలిక వచ్చినప్పుడు నాకు కళ్ళు కావాలంటే ప్రార్థన చేసి ఆయన మధ్యలో ఆగి ఆ అమ్మాయిని అడిగిండు ప్రార్థనలో, అమ్మ నీవు కళ్ళు కావాలన్నావు కానీ ఏ రకమైన కళ్ళు కావాలనో చెప్పలేదు, ఏ రకమైన కళ్ళు కావాలో చెప్పు అమ్మాయి అంటే, నాకు బ్లూ కళ్ళు కావాలన్నది ఆమె. ఆ విధంగా ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచేసరికి బ్లూ కలర్ కళ్ళు వచ్చేసినాయి అమ్మాయికి. ఎన్నో జరిగినాయి. దర్శనాలు, కలలు, స్వరాలు, తర్వాత చనిపోయిన వారు లేవడం, దయ్యాలు వెళ్ళిపోవడం, స్వస్థతలు జరగడం, మిరాకిల్స్ జరగడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ వరాలు 9 వరాలు ఉంటే ఈ 9 వరాలు కూడా విలియం బ్రన్నాం గారి లోపల ఉన్నాయి. ఎన్ని? 9 వరాలు ఉంటే 9 వరాలు ఒకరి లోపల ఉన్నాయి. ఆ రోజు ఆయన భాషలు మాట్లాడేవాడు, భాషలకు అర్థం చెప్పేవాడు, వివేచన చెప్పేవాడు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఏవేవైతే ఉన్నాయో 9 వరాలు అన్ని విలియం బ్రన్నాం గారిలో ఉన్నాయి ఆ రోజు. ఆయన ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులందరూ కూడా క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్. ఆ తర్వాత పేరెంట్స్ వాళ్ళు కలిపి మెల్లగా బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు విలియం బ్రన్నాం గారు బ్యాప్టిస్ట్ చర్చ్లో సంఘ పెద్ద, ఆయనను బ్యాప్టిస్ట్ బోధకుడు అన్నారు. బ్యాప్టిస్ట్లోంచి బయటకు వచ్చాడు కనుక బ్యాప్టిస్ట్ బోధకుడు అన్నాడు. ఆ తర్వాత విలియం బ్రన్నాం గారిని ప్రపంచవ్యాప్తంగా తిప్పింది ఎవరంటే పెంతెకోస్తోళ్ళు. హల్లెలూయా. 1906లో పరిశుద్ధాత్మ, అజూజా స్ట్రీట్లో పరిశుద్ధాత్మ దిగినప్పుడు పెంతెకోస్తు చర్చి ప్రారంభమైంది ఆ రోజు 1906లో. ఆ తర్వాత విలియం బ్రన్నాం గారిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి సువార్త మీటింగులు, స్వస్థతా మీటింగులు పెట్టిన వాళ్ళు ఎవరంటే పెంతెకోస్తోళ్ళే. బ్యాప్టిస్ట్ వాళ్ళు తిప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి వరాలు గిరాలంటే నడవవు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు తీసుకుపోలేరు, క్యాథలిక్స్ తీసుకుపోలేరు. ఈ వరాలను నమ్మేది, స్వస్థతలను నమ్మేది పెంతెకోస్తోళ్ళే కనుక పెంతెకోస్తోళ్ళే ఆయన తీసుకొని పోయి ప్రపంచవ్యాప్తంగా తీసుకొని పోయారు. ఆయన పరిచర్య ద్వారా చాలామంది సేవకులు లేపబడి సువార్త పొలంలోకి వెళ్ళి చేశారు, కార్యాలు చేసుకుంటూ వెళ్ళారు, స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన గురించి ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళి చదివినా 20వ శతాబ్దంలో స్వస్థత ఉజ్జీవాన్ని ప్రారంభించిన వ్యక్తి విలియం బ్రెన్హామ్ అని చెప్పేసి రాయబడ్డది. 20వ శతాబ్దంలో స్వస్థత ఉజ్జీవాన్ని ప్రారంభించిన వ్యక్తి, ప్రారంభికుడు, ఇనాగరేట్ చేసినవాడు ఎవరంటే విలియం బ్రెన్హామ్ గారు అని మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఇప్పుడు అది నెట్లో ఉంది. అది ఎవరో చెప్పింది కాదు, చరిత్రకారులు చెప్పిన కార్యం. అది విలియం బ్రెన్హామ్ గారు రాసుకున్నది కాదు, అది చరిత్రకారులు చెప్తున్న కార్యం.
పెంటెకోస్టల్ క్యారిస్మాటిక్ రివైవల్ అనే పుస్తకం ఒకటి నా దగ్గర ఉంది. అందులో కూడా రాసి పెట్టారు దాన్ని. ఈ యొక్క స్వస్థత ఉద్యమానికి పితామహుడు విలియం బ్రెన్హామ్ అని. ప్రపంచవ్యాప్తంగా ఈ స్వస్థత ఉద్యమాన్ని తీసుకుపోయింది విలియం బ్రెన్హామ్ గారు. పెంటెకోస్తు బోధకులందరికీ తెలుసు, ఆ రోజుల్లో ఉండే సీనియర్స్ అందరికీ తెలుసు ఆ కార్యం. అయినా దాన్ని మరుగు చేసేశారు. రైట్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని అద్భుతాలు, దయ్యాలు వెళ్ళిపోవడం, ప్రవచనాలు, చనిపోయిన వారు లేవడం, ఇవన్నీ జరిగినాయి. ఇది ఆయన జీవితంలో మొదటి ఈడుపు. ఏంటి? మొదటి ఈడుపు. రెండవ ఈడుపులో ఆయన హృదయ రహస్యాలు చెప్పేవాడు. ఒకరు వచ్చారంటే స్టేజ్ పైకి, వాళ్ళ రోగం, వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినామో ఆ డాక్టర్ పేరు కూడా చెప్పేటోడు. చెప్పి ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకొని పోయేవాళ్ళు. హల్లెలూయా. ఎర్నన్ బాక్స్ అనే వ్యక్తి 8 సంవత్సరాలు విలియం బ్రెన్హామ్ గారితో ఉన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఇప్పుడు నా దగ్గర ఉంది. 8 సంవత్సరాలు నేను ఆయనతో ఉన్నాను. ఆయన చెప్పిన హృదయ రహస్యాల్లో ఎప్పుడు ఏది కూడా ఫెయిల్ కాలే అన్నాడు. అన్ని కరెక్ట్గా చెప్పిండు అన్నాడు. కరెక్ట్గా చెప్పిండని ఆయనకైతే తెలుసు. ఓ 10-15 కార్డ్స్, ప్రేయర్ కార్డ్స్ ఇస్తారు, అంటే స్వస్థతకు సంబంధించిన కార్డ్స్ ఇస్తారు. వాళ్ళందులో పేరు, తర్వాత ఊరి పేరు, రోగం అవన్నీ రాసుకొని రావాలి. రాసుకొని వస్తారు. రాసుకొని వచ్చినప్పుడు ఆ ఎర్నన్ బాక్స్ అనే వ్యక్తి ఆ మెట్ల కాడ ఉండి ఆ కార్డు పట్టుకునేవాడు, తీసుకొని వాళ్ళని పంపించేవాడు. కార్డు అక్కడే ఉండేది, వ్యక్తి మాత్రమే పైకి వచ్చేవాడు. ఈడ విలియం బ్రెన్హామ్ గారు వీళ్ళ కొరకు చెప్తా ఉంటే ఆయన అక్కడ ఉండి కార్డులు చూసేవాడు. అట్లా 8 సంవత్సరాలు చూశాడు. ఆ కార్డులో వాళ్ళు ఏం రాసుకొచ్చారో అదే చెప్పేవాడు ఈయన విలియం బ్రెన్హామ్ గారు. ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదని సాక్ష్యం ఇచ్చిండు ఆయన. ఇది విలియం బ్రెన్హామ్ గారి జీవితంలో రెండవ ఏడుపు. అయితే బైబిల్లో 7వ దూత పలుకు దినములలో దయ్యాలు వెళ్ళిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, చనిపోయిన వాళ్ళు లేస్తారు, దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి అని రాయబడలే. అందరు వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? 7వ దూత పలుకు దినములలో దయ్యాలు వెళ్ళిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి, వరాలు వస్తాయి, భాషలు మాట్లాడతారు, సేవ చేస్తారు, చర్చీలు కడతారు అనే మాటలు అక్కడ లేవు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును, అతడు పిల్లల హృదయములను తనల వైపు తిప్పుతాడని రాశాడు. కానీ దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు బాగవుతారు, అద్భుతాలు జరుగుతాయి, రోగులు బాగవుతారు, తర్వాత ప్రవచనాలు, దర్శనాలు, వివేచనలు ఉంటాయనే విషయాన్ని రాయలే. ఆయన వచ్చి ఏం చేస్తాడో అది రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన 17లో కూడా ఆయన వచ్చి ఇవన్నీ కార్యాలు చేస్తాడు అనే విషయాలు రాయలే, కానీ దేవుని మర్మం సమాప్తమవుతుందని రాశాడు. ఈ రోజుల్లో ప్రజలు వీటిపైనే దృష్టి పెట్టారు. హల్లెలూయా.
విలియం బ్రెన్నాం గారు ఇన్ని చేశాడు కదా, చేసి ఆయన ఏమన్నాడంటే స్వస్థతలను బట్టి, అద్భుతాలను బట్టి, దయ్యాలు వెళ్ళిపోవడాన్ని బట్టి, ఇంకేవో కార్యాలు జరిగిన దాన్ని బట్టి ఆ వ్యక్తి నిజమైన వాడని నమ్మకూడదు, మీరు వాటిని ఆధారం చేసుకోకూడదు అన్నాడు ఆయన. అంటే ఇన్ని చేసిన ఈ వ్యక్తి వాటిపైన మీరు ఆధారపడకూడదు, మీరు వాక్యం పైన ఆధారపడాలన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేనిపైన ఆధారపడాలి? వాక్యం పైన ఆధారపడాలన్నాడు ఆయన. ఈ అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలను బట్టి వాటిపైన కానీ నువ్వు ఆధారపడితే నువ్వు మోసపోతావని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి కూడా అదే పని చేస్తారు. మోషే దినాల్లో ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు లేచి వాళ్ళు కూడా వాళ్ళ కర్రలను కిందేసి పాములను చేశారు. మోషే కర్ర పామైంది, ఎన్నే ఎంబ్రేల కర్రలు కూడా పాములైనాయి. మోషే నీళ్ళని రక్తంగా చేసిన వాళ్ళు చేసిండ్రు. అయితే అద్భుతాలు, స్వస్థతలు, ఈ కార్యాలు అపవాది కూడా చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాటిపైన ఆధారపడకూడదు, వరాల పైన కూడా మీరు ఆధారపడకూడదు. అంటే వాటిని చూసి ఒక వ్యక్తి రైట్ అని చెప్పేసి నువ్వు జడ్జి చేయాల్సిన పని లేదన్నాడు. విలియం బ్రెన్నాం గారికి వచ్చిన దర్శనాలు చాలా పర్ఫెక్ట్, అవి ఫెయిల్ కాలే. అవి పెద్ద పెద్ద దర్శనాలు చెప్పాడు ఆయన. అయినా విలియం బ్రెన్నాం గారు ఆయన చెప్పిన దర్శనాల పైన బేస్ చేసుకోలేదు. దర్శనాల పైన, కళల పైన, స్వస్థతల పైన, అద్భుతాల పైన మీరు ఆధారపడండి అని మనకు సలహా ఇవ్వలే ఆయన. వాటిపైన మీరు ఆధారపడొద్దని చెప్పేసి అన్నాడు ఆయన. మీరు వాక్యం పైన ఆధారపడాలన్నాడు ఆయన. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించమన్నాడు గనక వాక్యాన్ని బేస్ చేసుకోవాలి. ఒక వ్యక్తిని జడ్జ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి నిజమైన వాడా అబద్ధకుడా అని చెప్పేసి తెలవాలంటే నీవు వాక్యాన్ని బేస్ చేసుకోవాలి, వాక్యము ద్వారానే గుర్తించాలి. ఏలియా వచ్చి కార్యాలను చేస్తాడు, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే మనలను అపోస్తుల బోధ వైపు తిప్పుతాడు. హల్లెలూయా. అపోస్తలు ఏం బోధ బోధించారో ఆ బోధ వైపు తిప్పుతాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిజమాన్ని ప్రకటిస్తాడు, దేవుడు ఒక్కడే అని ప్రకటిస్తాడు. కనుక ఆ బాప్తిజమం పైన దేవుడు ఒక్కడు, వాక్యం పైన ఆధారపడాలి కానీ వీటన్నిటిపైన కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అవి లేవా బ్రదర్? లేవనడానికి వీల్లేదు, ఉన్నాయి. అవి ఉండని, అవన్నీ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే విలియం బ్రెన్నాం గారు ఇవన్నీ చేసుకుంటూనే ఆయన వాక్యం పైన ఆధారపడ్డాడు, వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు ఆయన. అలాగే మన జీవితంలో కూడా వీటిపైన కాకుండా వాక్యం పైన బేస్ చేసుకోవాలి మన జీవితాన్ని. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ప్రపంచం ఎట్లుందంటే, మీరు ఆ కరుణాపురం చూడండి, ఆడ పేర్లు పెట్టి పిలుస్తారనే జనాలు ఊర్లు ఖాళీ అయ్యి ఆడికి వెళ్తున్నారు. ఆడ వాక్యం లేదు, ఏమీ లేదు. ఉందా వాక్యం? ఏవో కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఇక ఈ పేర్లు పెట్టి పిలిచేది, వాలంటీర్సో పేర్లు పెట్టి పిలవడం స్టార్ట్ చేసిందంటే అంత కదులుతూ ఉంటారు, దేవదూత వచ్చి కోనేరుని కదిలించినట్టు. అక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతటా అట్లే ఉంది. అంటే వాళ్ళు ప్రజలను కూడా ఏం చేస్తున్నారంటే వీటిపైనే ఫోకస్ చేసి వాటిపైనే ఆధారపడేటట్లు చేస్తున్నారు తప్ప వాక్యం వైపు చూపించట్లేదు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవచనాలు బిలాము కూడా చెప్పిండు. బిలాము ఒక అబద్ధ ప్రవక్త, సోదెగాడు. బిలాము కూడా చెప్పిండు
ప్రవచనం. ఆ బిలాము చెప్పిన ప్రవచనం ఎవరి గురించి తెలుసా? యేసుక్రీస్తు రాకడ గురించి ప్రవచించాడు ఆయన. ఆ విధంగా చెప్పినంత మాత్రాన బిలాము నిజమైన ప్రవక్త అన్నమా? కాదు. ఇస్కరియోతు యూదా కూడా చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, పరిచర్యలో పాలు పొందాడు. అది చేసినంత మాత్రాన రైట్ పర్సన్ అంత మాత్రాన్ని మనం లేదు. కయప ప్రవచించండి యేసుక్రీస్తు మరణం గురించి. ప్రధాన యాజకుడు ఆ రోజు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభుని నమ్మలే. మరి అతన్ని సరైన వాడని మనం నమ్మదామా? యేసు ప్రభుని నమ్మని వ్యక్తిని రైట్ పర్సన్ మనం నమ్మదామా? లేదు. ఇట్లా ఎంతోమంది ఎన్నో కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన దేవుని పిల్లలను, తన పిల్లలను, హల్లెలూయా, తన పైన ఆధారపడే వాళ్ళగా చేస్తా ఉన్నాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు ఆయన. నిజమేనా? అబ్రహాముకు వాగ్దాన కుమారుడు ఎవరు? అందరున్నారా ఇక్కడే? వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. తర్వాత అబ్రహాము హగరు ద్వారా ఇస్మాయిల్ని కన్నాడు, ఇస్సాక్ కంటే ముందే. తర్వాత కెతురాని చేసుకొని మళ్ళీ ఒక 6 కన్నాడు. ఎవరు? రైట్. అప్పుడు ఆయన బ్రతికున్న దినాల్లో ఏం చేసినట్టే అబ్రహాము, ఇంకా వీళ్ళంతా కానీ ఇక్కడ ఉంటే, ఈ 6 కుమారులు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే, వాగ్దాన కుమారుడైన నా కుమారుడైన ఇస్సాకుకు ప్రమాదం అని వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చి, ఇగో నీకు ఇది, నీకు ఇది, నీకు ఇది, నీకు ఇది, ఇక మీరందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీరు మీ ప్రాంతాల్లో బతకండి, మళ్ళీ ఇటు రావద్దు, మీ బతికేందో మీరు బతకండి అని వాళ్ళకు బహుమానాలు ఇచ్చి వాళ్ళను పంపించాడు. కానీ అబ్రహాం వాళ్ళతో పోలే. అబ్రహాం ఇస్సాకుతో ఉన్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుమానాలు ఇచ్చి మాత్రం వాళ్ళని పంపాడు, కానీ అబ్రహాం ఇస్సాకుతో ఉన్నాడు అక్కడ. ఏర్పరచబడిన వాగ్దాన కుమారుడైన ఇస్సాకుతో ఉన్నాడు అక్కడ. అయితే ఇస్సాకుకి ఏం గిఫ్ట్ ఇవ్వలే, ఏం బహుమానం ఇవ్వలే. వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చి పంపించాడు. బట్ ఇస్సాకుకు ఏమి ఇవ్వలే. ఇప్పుడు ఇస్సాకుకు బహుమానం ఎవరంటే అబ్రహామే బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని మన కాల ప్రవక్త చెప్పాడు. ఈరోజు అందరికీ వరాలు, బహుమానాలు ఇచ్చాడు. నిజమేనా? పెంతెకోస్తలకు వరాలు, గిఫ్ట్లు ఇచ్చాడు. కొందరికి భాషల వరం, కొందరికి అద్భుతాలు చేసే వరం, కొందరికి స్వస్థతలు చేసే వరం, కొందరికి చనిపోయిన వాళ్ళని లేపే వరం, కొందరికి సువార్త చెప్పే వరం. అందరికీ వాళ్ళందరికీ ఎవరికి కావాల్సిన వరాలు వాళ్ళకి ఇచ్చాడు. కొందరికి పెద్ద పెద్ద చర్చిలు ఇచ్చాడు, కట్టుకోండి పోండి అని ఇచ్చాడు. బట్ ఏర్పరచబడ్డ వాళ్ళతో దేవుడు నిలబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏర్పరచబడ్డ వాళ్ళే దేవుని కుమారులు. వాళ్ళకు పెద్ద చర్చ్ ఉంది అని మనం చూడాల్సిన పని మనకు. వాళ్ళకు పెద్ద చర్చ్ ఉండని దేవుడు లేడు అక్కడ. దేవుడు తన వాక్యములో ఉన్నాడు. ఆయన దేవుడు చర్చిలో లేడు, దేవుడు సంస్థలో లేడు, దేవుడు వరాలలో లేడు, దేవుడు వాక్యములో ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు వాక్యములో ఉన్నాడు. ఆయన వాక్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నట్లు. అక్కడ వాక్యం లేకుండా వరాలు ఎన్నున్నా, చర్చిలున్నా, డబ్బున్నా, అక్కడ దేవుడు లేడు. నేను మొన్న సేవకునితో మాట్లాడుతున్నా, ప్రవక్త చెప్పిన సందర్భం అది. ఈ చివరి కాలంలో మరియా లాంటి యథార్థవంతులు, యోసేపు లాంటి నీతిమంతులు కూడా తప్పిపోతారన్నాడు మన ప్రవక్త. మరియా లాంటి యథార్థవంతులు, యోసేపు లాంటి నీతిమంతులు.
యోసేపు నీతిమంతుడేనా? మరియ యథార్థవంతురాలేనా? వాళ్ళ లాంటి వాళ్ళు కూడా తప్పిపోతారన్నాడు. చెప్పి దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. యేసు ప్రభు చిన్నగా ఉన్నప్పుడు యోసేపు మరియలు యేసు ప్రభుని తీసుకొని, యేసుక్రీస్తు బాలుని తీసుకొని యెరూషలేంకి వెళ్ళారు. ఆడ మొక్కు బళ్ళు, ఆ బళ్ళు పండుగలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికా నుంచి ఆడికి వెళ్ళేసరికి ఒక రోజంతా ప్రయాణం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పండుగకి వెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత యెరూషలేంకి వెళ్ళి వాళ్ళ పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అయినప్పుడు మళ్ళా ఒక రోజంతా ప్రయాణం చేశారు. బైబిల్లో ఉంది అట్లా, ఒక దిన ప్రయాణం అని. ఒక దిన ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిండ్రు. ఇంటికి వెళ్ళి యేసు ప్రభు ఏడి అని చూశారు. యేసు ఏడి, మన యేసు ఏడి అని చూసేసరికి యేసు లేడాడ. మరి ఈ రోజంతా 12 గంటల ప్రయాణం చేసేటప్పుడు మరి ఒకసారన్నా మరి యేసు ఏడి అనుకోలే. మధ్యలో ఇంటికి వచ్చి యేసు ఏడి అని చూసి ఈడ లేకపోయేసరికి మళ్ళొక రోజు బంధువుల ఇళ్ళల్లో తిరిగిండ్రు. బంధువుల ఇళ్ళల్లో లేడు. మళ్ళీ ఒక రోజు ప్రయాణం చేసి మళ్ళీ యెరూషలేంకి వస్తే అక్కడ శాస్త్రులు పరిచయాలు పెద్దలతో కూర్చొని డిస్కస్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళు వచ్చి అన్నారు, ఏంటి బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే, నేను నా తండ్రి పని విన ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నాడు ఆయన. అంటే మరియ యథార్థవంతురాలు, యోసేపు నీతిమంతుడు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక రోజంతా మాతో యేసు ప్రభు ఉన్నాడు, యేసు మాతోటే ఉన్నాడు అనుకొని పోతున్నారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి లేడు. హల్లెలూయా. యేసు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఈరోజు కూడా పాస్టర్లు, క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభు మాతోటి ఉన్నాడు, యేసు మాతోటి ఉన్నాడు అనుకొని పోతున్నారు. దయ్యాలు వెళ్ళిపోయినప్పుడు యేసు మాతోటి ఉన్నాడు అనుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళు లేస్తే యేసు మాతోటి ఉన్నాడు అనుకుంటున్నారు. ఒక ఆయన దినకరన్ అంటే ఆయన ఏడ్చేవాడట. వాళ్ళ మీటింగ్లో ఒకసారి అద్భుతం జరగకుంటే ఆయన బాధపడేవాడట, యేసు ప్రభు వెళ్ళిపోయిండేమో అని. యేసు ప్రభు స్టార్టింగ్లోనే వదిలిపెట్టిపోయిండు నిన్ను, అద్భుతం జరగనప్పుడు కాదు. ఆయన అట్లా ప్రార్థన చేసేవాడు. అంటే వాళ్ళు ఇక చర్చిలు కట్టుకుంటున్నారు, డబ్బు వస్తుంది, బాగానే ఉంది సేవ. దేవుడు మాతో ఉన్నాడు. చనిపోయిన వాళ్ళని లేపిండ్రు, అద్భుతాలు చేశారు, దయ్యాలు నిలగొట్టి ప్రవచించిండ్రు, దేవుడు మాతో ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు ఒకరోజు ప్రయాణం చేస్తే వీళ్ళు 2000 సంవత్సరాలు ప్రయాణం చేసిండ్రు. వీళ్ళు ఆ జడ్జిమెంట్ రోజుకి వెళ్ళి ఆడికి వెళ్ళేసరికి యేసు వాళ్ళతో ఆయన వేరే దగ్గర కూర్చున్నాడు. గేట్ తాళం వేసాడు. వాళ్ళని బయటికి పక్క జరపండి అన్నాడు. వాళ్ళని ఏమైంది? ప్రభువా నీ నామమున మేము అది చేయలేదా, ఇది చేయలేదా, ప్రవచించలేదా అంటే, అసలు మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయలేరా, నా ఇద్దరు నుంచి పోండి అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళేమో మళ్ళీ యథార్థవంతులే, వాళ్ళు ఏదో తాగుబోతులు కాదు, వాళ్ళు మంచోళ్ళే, తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు కాదు. వాళ్ళు యథార్థవంతులే, నీతిమంతులే. కానీ దేవుడు మాతో ఉన్నాడని వాక్యం లేకుండా పోయినరు వాళ్ళు, వరాలను పట్టుకొని పోయినరు వాళ్ళు. కానీ ఆయన వాక్యంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ఎక్కడ కనబడ్డాడు? మరియకు, యోసేపుకు, మళ్ళీ యెరూషలేముకు వస్తే కనబడ్డాడు. కనుక ఈరోజు ఏ బోధకుని దగ్గర దేవుడు, ఏ చర్చిలో దేవుడు లేడు, ఆయన తన వాక్యంలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి రావాలంటే మళ్ళీ పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేములో పేతురు ప్రసంగం దగ్గరికి రావాల్సిందే. పేతురు చెప్పిన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందాల్సిందే. ఆడికొస్తేనే వాళ్ళకి యేసు ప్రభు దొరుకుతాడా ఆయనకు.
అప్పటి వరకు వాళ్ళకు దొరకనే వాళ్ళ దగ్గర లేడు అసలు. 150 కోట్లు పెట్టి మేము చర్చి కట్టినామంటున్నారు అని. అది తండ్రి ద్వారం, ఇది కుమారుని ద్వారం, ఇది పరిశుద్ధాత్మని ద్వారం అని పెడుతున్నారు. ఎక్స్ప్లెనేషన్ కూడా మళ్ళీ దానికి వివరణ ఇవ్వడానికి ఒక బోధకుడు ఆడ తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు. ఏమున్నాయి వాళ్ళ దగ్గర అంటే వరాలు మాత్రమే ఉన్నాయి. అబ్రహాం వరాలు ఇచ్చి పంపించినట్లు వాళ్ళకు కూడా వరాలు ఇచ్చి పంపించిండు. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీ ఇస్మాయేలు కూడా నీ కుమారుడే గనక అతన్ని కూడా నేను వర్ధిల్ల చేస్తా, అతన్ని కూడా బ్రతకనిస్తా, అతని జనాంగమును కూడా ఆశీర్వదిస్తానన్నాడు. కానీ నా నిత్య నిబంధనను ఇస్సాకుతో స్థిరపరుస్తానన్నాడు ఆయన. ఇస్మాయేలీలను కూడా దీవిస్తా, దేశాలను ఇస్తా, బాగా చేస్తా అన్నాడు. ఉన్నాడు, దీవెనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి అక్కడ. కానీ దేవుని యొక్క నిబంధన ఎక్కడుంది? ఇప్పుడు ఇస్సాకుతో ఉంది. ఇక్కడ వాగ్దాన కుమారుడు ఆయన. కనుక దీవించబడ్డంత మాత్రాన దేవుడు ఉన్నాడు అనుకోవద్దు మనం. ప్రార్థనలు వినబడ్డంత మాత్రాన దేవుడు ఉన్నాడు అనుకోవద్దు మనం. ఆయన తన వాక్యములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం యొక్క బయలుపాటు ఎవరితో ఉంటే వాళ్ళతో దేవుడు ఉంటాడు. వాళ్ళు ఆయన ఈ వరాలు గిరాలు ఇవన్నీ ఆయనకు పెద్ద ఇది కాదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఈ పెన్ను ఉంది, నేను ఈ బ్రదర్కి ఇస్తా, ఇది తీసుకొని ఒక గిఫ్ట్గా ఇస్తా. గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని తీసుకొని ఆయన ఏమైనా చేయొచ్చు. ఈ పెన్ను తీసుకొని 100 రూపాయలు ఇస్తే నేను సంతకం పెడతానొచ్చు. ఈరోజు వరాలను డబ్బులకు అమ్ముకుంటలేరా? నీవు 1000 రూపాయలు ఇస్తేనే ప్రార్థన చేస్తా, నీ దయ్యం వెళ్ళిపోవాలంటే నీ డబ్బులు ఇవ్వాలి, నీ రోగం పోవాలంటే వరాలను అమ్ముకుంటున్నారు. అంటే గిఫ్ట్ కనుక దాంతో వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. గిఫ్ట్ ఉన్నంత మాత్రం దేవుడు అక్కడ లేడు. అందుకే విలియం బ్రెన్నాం గారు ఇన్ని వరాలున్నా వాటిపైన ఆధారపడొద్దన్నాడు ఆయన. హృదయరాశాలు చెప్తా ఉన్నారు, పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అమ్మా మరియమ్మ నీ కడుపు నొప్పి అంటున్నారు. నిజంగానే మరియమ్మ ఉండొచ్చు, ఎంతోమంది మరియమ్మలు ఉండొచ్చు, కడుపు నొప్పులు ఉండొచ్చు, అందులో అందరూ నేనే అనుకొని వాళ్ళు ఉండొచ్చు. అట్లా కాకుండా ఒకటే మరియమ్మ ఉండొచ్చు, ఆమెకి కడుపు నొప్పి ఉండొచ్చు. ఈయన చెప్పేది కూడా నిజమే కావచ్చు. అయినంత మాత్రం దేవుడు అక్కడ ఉన్నాడని మాత్రం అనుకోవద్దు మనం. దేవునికి మహిమ కలుగును గాక. అది వరం నిజమే కావచ్చు, దేవుడు అక్కడ లేడు. అది వరం మాత్రమే. నేను బైబిల్లోంచి ప్రూవ్ చేస్తాను. అది పిలుపులు వరాలు మారు మనసు లేకుండానే వస్తాయని రాయబడ్డది బైబిల్లో. అవును. కనుక ఈరోజు దేవుడు తాను ఏర్పరచుకున్న తన బిడ్డలకు తన వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. తన వాక్యం దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు ఆయన. వాక్యం కావాలి మనకు. ఏం కావాలి మనకు? వాక్యం కావాలి. ఇవన్నీ వరాలు ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఇల్లు కట్టుకోవడానికి, ఈ స్లాబ్ వేసుకోవడానికి కింద సెంటరింగ్ కర్రలు పెట్టి డబ్బాలు కొట్టి సపోర్ట్లు వేస్తాం కదా. అవి ఎప్పటి వరకు అంటే స్లాబ్ అడేంత వరకే. అవి స్లాబ్ గట్టిగా అయిందంటే మళ్ళీ ఇవి తీసి బయటపడేసుడే, జస్ట్ సపోర్ట్గా. కనుక వాక్యం మనకు అర్థం కావడానికి కొరకు, వాక్యం మన దగ్గరికి రావడానికి కొరకు ఇవి
మొదటి ఈడుపు, రెండవ ఈడుపు అని జస్ట్ దేవుడు సపోర్ట్గా పెట్టాడు అక్కడ. బట్ థర్డ్ పుల్ అనేది, మూడవ ఈడుపు అనేది విలియం బ్రెన్నాం గారి జీవితంలో అది వాక్యాన్ని బయటికి తీసుకొచ్చేది. కనుక సోదరి సోదరులారా, చాలా జాగ్రత్త వినండి. జూనియర్ జాక్సన్ కళలో దేవుడు ఆ పిరమిడ్ గురించి 7 సంఘకాలలో ఉండే ఆ కార్యాలను రాయబడ్డాయని వివరించాడు. ఓకే. తర్వాత పైన ఉండే తలరాయి యొక్క బయలుపాటు కొరకు ఆయన పక్షమానికి వెళ్ళిపోయాడు. విలియం బ్రెన్నాం గారు ఉండి ఆ పిరమిడ్ గురించి వివరిస్తున్నప్పుడు అందరూ విన్నారు. ఎప్పుడైతే విలియం బ్రెన్నాం గారు తలరాయి ప్రత్యక్షత కొరకు ఆయన పక్షమానికి వెళ్ళిపోయాడో, మీరు ఇక్కడే దీన్ని చూసుకుంటూ ఉండండి, గమనించుకుంటూ ఉండండి అంటే చాలా కొద్ది మంది అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళిపోయారు. ఆడ ఉన్న వాళ్ళకే, దాన్ని చూసిన వాళ్ళకే ఆ బయలుపాట అనేది వస్తుంది. రైట్. ఇక్కడ ఈరోజు మన వర్తమానంలో ఉన్న వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే, మంచిదే ఏంటి అంటే, లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణాలను వదిలిపెట్టి బయటకు వచ్చిండ్రు. బాగానే ఉంది. మనం కూడా లోకాన్ని, సంఘశాఖను వదిలిపెట్టి బయటకు వచ్చినాం. బాగానే ఉంది. కానీ రక్షింపబడే ఒక స్థలం, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం కాడికి వెళ్ళిపోవాలి వాళ్ళు. అయితే లోతు భార్య మాత్రం మధ్యలోనే వెనకకి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది. కనుక లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనకు చెప్పాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, లోకంలో వచ్చి బయటకు వచ్చినాం, సంఘశాఖలో వచ్చి బయటకు వచ్చినాం, కానీ ఆ పర్వతం దగ్గరికి వెళ్తలేం. ఏ పర్వతం అది? పిరమిడ్. తలరాయి ప్రత్యక్షత కాడికి మనం పోతలేం. పర్వతం పైకి పోయి మనం భద్రపరచబడట్లేదు. మనం ఏంటంటే మధ్యలో ఆగిపోతున్నాం. నామకార్థ క్రైస్తవులాగా మిగిలిపోతున్నాం. ఒక బైబిల్ చదివేది లేదు, వర్తమానాలు చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు. హల్లెలూయా. అసలు మొదటి ఈడుపు అంటే ఏంటిదో తెలియదు మనలో కొద్ది మందికి. రెండో ఈడుపు అంటే ఏంటిదో తెలియదు. అసలు మూడో ఈడుపు ఏంటో దాని కొరకు కనీసం ప్రభు అది ఏంటో మాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేస్తున్నాం, దాన్ని బయలుపరుస్తున్నాయన అని అలాంటి ప్రార్థన లేదు. తర్వాత ఏంటి సంఘకాలాలు ఉన్నాయి? ఏంటి సంఘకాలలో ప్రవక్త ఏం చెప్పాడు? సంఘకాలాలు చదివేది లేదు. ముద్రలు ఏంటివి? ముద్రలు చదివేది లేదు. ముద్రల బుక్ ఉందా? లేదు. ముద్రల పుస్తకాలు రూమ్లో ఉన్నాయి, సంఘకాలాలు రూమ్లో ఉన్నాయి. సంఘకాలాలు తీసుకునేది లేదు, సంఘకాలాలు చదివేది లేదు, ముద్రలు చదివేది లేదు. హల్లెలూయా. ఎట్లా మనం దేవుణ్ణి ఎదుర్కొనేది? ఇప్పుడు మీరు చూడండి, ఏలియా ప్రవక్తగా పిల్లల హృదయాలను తనల వైపు తిప్పిండు. అది వాక్యమే. అపోస్తుల బోధ వైపు తిప్పిండు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఓకే, దేవుడు ఒక్కడు ఓకే, అవన్నీ ఓకే, అపోస్తుల బోధ అంతా ఓకే, అది వాక్యమే. బట్ అపోస్తుల బోధ అనేది పునాది మాత్రమే. పునాది పైన నువ్వు కట్టబడ్డావు. అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడ్డావు, అది ఓకే, వాక్యమే. అది వాక్యం దగ్గరికి వచ్చినావు. కానీ రెండవ పరిచర్య అయిన 7 ఉరుముల బయలుపాటు,
7 ఉరుముల బయలుపాటు. దాన్ని కనీసం యోహానుకు చెప్పాడు, యోహాను నువ్వు రాయొద్దు, కనీసం పెన్ను పెట్టి ఆడ చుక్క కూడా పెట్టకూడదు, వాటి గురించి ప్లెయిన్ వదిలేసేయి. ఎట్లా ప్రభువా, మరి ఏం రాయకుంటే ఎట్లా అంటే, ఏం రాయకుంటే ఎట్లా, కనీసం మర్మంగా రాయకూడదా? నువ్వు మర్మంగా రాయకు, ఏం రాయకు, వదే. ఎట్లా ప్రభువా? 20వ శతాబ్దంలో 7వ దూత అనే వ్యక్తి భూమిపైకి వస్తాడు. నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను ఈ కార్యాన్ని అంటున్నాడు ఆయన. సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వానితోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు కానీ 7th ఏంజెల్ వస్తాడు, 7వ దూత వస్తాడు. ఆయన బూర ఊదబోచుండగా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన వర్తమానాలలో ఈ 7 ఉరుముల బయలుపాట అనేది బయటకు వస్తుంది. దేవుని మర్మము సమాప్తమగుతుంది. యేసుక్రీస్తు బాప్తిసం పొందడం ఇంకా అయిపోయింది అనుకునేది కాదు. ఇక్కడ పునాది వేసుకొని ఇల్లు కట్టుకున్నా ఓకే, ఇల్లు కట్టుకుని ఓకే అంటే సరిపోద్దా? పునాది మాత్రమే వేసుకున్నావు, కానీ నువ్వు ఇంకా కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వాక్యాన్ని తెలుసుకోవాలి, లోతైన కార్యాలు తెలుసుకోవాలి, సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. ఆ యొక్క 7 ఉరుముల యొక్క బయలుపాటును తెలుసుకోవాలి. 7 ఉరుములు ఎక్కడ ఉన్నాయి అంటే 7 ముద్రలలో ఉన్నాయి. 7 ముద్రలు ఎక్కడ ఉన్నాయంటే సంఘకాలాల్లో. కనుక సంఘకాలాలు నీకు తెలవాలి, ముద్రలు చదవాలి, దాంట్లో ఉండే బయలుపాటు నీవు పొందుకోవాలి. 7వ ముద్ర యొక్క బయలుపాటు పొందుకోవాలి. దానిని దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడు ఈరోజు. నేను మళ్ళీ చెప్తున్నాను పిల్లరా, ప్రవక్త అయిన ఏలియా అభిషేకం, ఏలియా పరిచర్య చేసి కూడా ఆయన వాక్యం వద్దకు మనల్ని నడిపించాడు. అది వాక్యమే, అది వాక్యమే. ఆయన అది చేసి స్వస్థతలు, అద్భుతాలు, ఈ కార్యాలని చేసి, చూడండి, ప్రవక్త జీవితంలో మొదటి ఏడుపు, 2వ ఏడుపు జరుగుతున్న సందర్భాల్లో ఆయన దైవత్వం గురించి మాట్లాడాడు, సర్పసంతానం గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు బాప్తిసం గురించి మాట్లాడాడు, మహావేశ గురించి మాట్లాడాడు, మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడాడు. 1963కు ముందే, ముద్దలు విప్పబడడానికంటే ముందుగానే ఇవన్నీ మాట్లాడాడు. అవన్నీ తెలుసుకోవడము ఒక ఎత్తు, హల్లెలూయా, ఒక భాగం అది. ఈ ముద్రల్లోకి వెళ్ళి 7 ఉరుముల యొక్క బయలుపాటు తెలుసుకోవడం ఇంకొక భాగం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నువ్వు చరిత్ర తెలుసుకోవచ్చు, చరిత్ర గ్రంథాలు చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ వాక్యంలో ఉన్నంత ఈ యొక్క మార్టిన్ లూథర్ ఏం చెప్పిండు, జాన్ వెస్లీ ఏం చెప్పిండు, సైతానుడు ఎట్లా సంఘాన్ని పాడు చేసిండు, ఎట్లా అబద్ధ బోధన తీసుకొచ్చిండు, నిజమైన బోధన ఎట్లా చెరిపేసిండు, ఇవన్నీ తెలుసుకోవడం బాగానే ఉంది. ఇదంతా ఒక భాగం మాత్రమే. కానీ అసలైన భాగం ఏంటిదంటే, హల్లెలూయా, 3rd పుల్, 3వ ఏడుపుకు సంబంధించింది. ఈ 3వ ఏడుపు అనేది అసలైన రహస్యం. అదే నిజమైన దేవుని యొక్క వాక్యం, నిజమైన వాక్య బయలుపాట అదే. హల్లెలూయా. మొదటి ఏడుపు, 2వ ఏడుపులో చేసిన కార్యాలపైన మీరు దృష్టి పెట్టొద్దు అన్నాడు ప్రవక్త. మీరు వాక్యం పైన దృష్టి పెట్టండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యంతో నిలబడండి అన్నాడు ఆయన. కనుక 3rd పుల్ అనేది, 3వ ఏడుపు అనేది వాక్యాన్ని బయలుపరిచేది. వాక్యాన్ని బయలుపరచడం అంటే దేవుని బయలుపరిచేది, దేవుని యొక్క మేనిఫెస్టేషన్, దేవుని యొక్క బయలుపాట అది.
దేవుని మర్మము సమాప్తమయ్యేది 7వ దూత పలుకు దినాల్లో. కనుక ఈరోజు నా ప్రియ సోదరి సోదరులారా, నీ రోగాలపైన, నొప్పులపైన, బాధలపైన దృష్టి పెట్టి టైం వేస్ట్ చేసుకోకండి. నువ్వు రోగంతో చనిపోయినా పరలోకం పోతావు, ప్రాబ్లం ఏం లేదు. అది ఏ వ్యాధి అన్నా కానీ, ఏమన్నా కానీ, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, నీకు పిచ్చి లేచినా కూడా నువ్వు పరలోకం పోతావు, ప్రాబ్లం ఏమి లేదు. అయితే నీ వాక్య బయలుపాటు కలిగి ఉండాలి, వాక్యం పైన దృష్టి పెట్టండి. అందుకే ఆయన అన్నాడు, నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, ఇవన్నీ మీకు తర్వాత అనుగ్రహించబడతాయి అన్నాడు. మీకు కావలసిన భోజనం, మీకు కావలసిన బట్టలు, ఆమేన్. ఆయన ఆ మాట అన్నాడు. ఇక ఆ మాట అంటే దాంట్లో ఎన్నో ఉన్నాయేవి. మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. మీకు వస్త్రాలు ఇస్తాం, పోషణ, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడన్నాడు. నీవు వస్త్రాల గురించి ఆలోచిస్తున్నావా? ఇండ్ల గురించి, వస్త్రాల గురించి నీవు ఆలోచిస్తున్నావా? సొలొమోను చూడండి, గడ్డి పోసలను చూడండి, గడ్డి పువ్వులను చూడండి, ఎట్లా అలంకరింపబడ్డాయో. నా యొక్క దృష్టి, నేను ఆ గడ్డిని ప్రేమించి ఆ గడ్డిని నేను అలంకరిస్తున్నాను, పువ్వులను. సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదన్నాడు ఆయన. మీరు అడవి ఆ పువ్వుల కంటే శ్రేష్టమైన వారు మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు అంటే మీ కొరకేగా చూసేది. ఆకాశ పక్షులను చూశాడంటే నీకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ మనవలకు, మనవరాళ్ళందరినీ నేను పోషిస్తా అంటున్నాడు ఆయన, అంతే. బట్టలు అంటే నీకు, నీ కుటుంబానికి, నీ ఇండ్లు, నీకు కావలసిందంతా ఇస్తా. చదువులు కూడా దీంట్లోనే వస్తాయి, పెళ్ళిళ్ళు కూడా దీంట్లోనే వస్తాయి, హాస్పిటల్ ఖర్చులు దాంట్లోనే వస్తాయి. ఆ రెండిట్లలోనే అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. హల్లెలూయా. నిత్య జీవం లేఖనాల్లో ఉంది అని లేఖనాలను పరిశీలించండి అన్నాడు ఆయన. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, మనం సైంటిస్టులం కావాలి, పరిశోధించే వారిగా మారాలి, మనం పరిశీలించే వారిగా మారాలి. మనం ఏ వర్తమానంలో ఏం చెప్పాడా ఆయన, ముసుగులేని దేవుడిగా ఎట్లా మారాడా ఆయన, దేవుని మర్మమైన క్రీస్తు ఏ విధంగా బయలుపరచబడ్డాడు. ఈరోజు ఈ రకమైన పరిశోధన మనం చేసుకుంటూ పోతుండాలి. బైబిల్లో నా రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నాడు. బైబిల్ని వెతకాలి మనం. ఈ మర్మం ఏంటిది, ఈ కార్యం ఏంటిది, ఇదేంటి. చాలామందికి ఆ మహావేశ అంటే ఏంటిదో తెలియదు, 666 అంటే ఏంటిదో తెలియదు. ఇవేమీ తెలియకుండా ఉట్టి డబ్బాలు, ఖాళీ డబ్బాల్లాగా తిరుగుతున్నారు. వాక్యం లేకుంటే నీవు పొట్టే, వాక్యం లేకుంటే పొట్టే. నువ్వు 1000 కోట్లతోటి చర్చిని కట్టుకున్నా వాక్యం లేకుంటే పొట్టే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎట్లుంటుందో. నేను పాస్టర్ అంటున్నాడు, అందరికీ యేసుక్రీస్తునాలు బాప్సం ఇస్తున్నారు కానీ వాళ్ళు తీసుకుంటలేరు అని అంటే, ఆయన అన్నాడు, అయ్యా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, వాళ్ళ దగ్గర లైసెన్స్ లేదు, వాళ్ళకే బాప్సం యేసుక్రీస్తునాలు లేదు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కానీ పోలీసులు నిన్ను పట్టుకొని జైలు ఎత్తారు. చేరా, నువ్వు నడుపుకుంటూ పోతున్నావు అది నెక్కించుకొని. ఓ రోజు ఆయన వస్తాడు, పోలీసు అడ్డం వస్తాడు, లైసెన్స్ ది అంటాడు. లైసెన్స్ లేదంటే లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతున్నావు, బయటికి దిగా అని చెప్పేసి కేసు రాసి జైల్లో పెడతాడు. చాలామంది పాస్టర్ ఇట్లా లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. లైసెన్స్ అంటే వాక్య లైసెన్స్.
వాక్య బ్యాప్టిజం, యేసుక్రీస్తు బ్యాప్టిజం వాక్యం లేకుండా నడుపుతా ఉన్నారు. కనుక సోదరులారా, ఈరోజు మెసేజ్ బిలీవర్స్ చర్చికి వస్తున్నా పోతున్నా అనేది కాదు. మెసేజ్ చర్చ్లో నువ్వు అటెండెన్స్ వేసుకుంటే పరలోకం పోయేది కాదు. ఇది సంఘంలో సభ్యత్వం పొందితే, సంస్థలో సభ్యత్వం పొందితే పరలోకం పోయేది కాదు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే అంటే అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. అంటే పరలోక రాజ్యం పోలేడు. అందుకే గేటు బయట ఉంచిండు వాళ్ళను. ఈరోజు మనం కూడా వచ్చినాం, సగం వాక్యంకి వచ్చినాం, సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటకు వచ్చినాం, బబులోనులోంచి మనం బయటకు వచ్చినాం. బట్ రక్షింపబడే పర్వతం పైకి మనం వెళ్ళాలి. మధ్యలో నీవు ఆగితే కుదరదు, ఉప్పు స్తంభం అయిపోతావు. ఏం లాభం మధ్యలోకి వచ్చి? ఐగుప్తు దేశంలోంచి 20 లక్షల మంది బయలుదేరిన వారు అందులోకి పోయినరా? లాభం ఏంది? బయలుదేరి లాభం ఏంది? వాళ్ళు మధ్యలో అరణ్యంలో చనిపోయినరు. బయటికి వచ్చేది మాత్రమే కాదు, ఇక్కడ లోపలికి వెళ్ళేది చూసుకోవాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యలో అరణ్యంలో తిరిగేది, ఆగిపోయేది కాదు. ఇక్కడ నేను సత్యంలోకి వచ్చినావు, నువ్వు ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి, క్రీస్తులోనికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నువ్వు ఒకటైపోవాలి. దేవుడు నీలో మేనిఫెస్ట్ కావాలి, వాక్యము నీలో శరీరం ధరించుకోవాలి. ఆ స్థాయిలోకి నీవు వెళ్ళిపోవాలి. అవును. కనుక 7వ దూత పలుకు దినముల్లో దేవుని మర్మం సమాప్తమవుతుంది, వాక్య మర్మం సమాప్తమవుతుంది. అయితే అది నువ్వు థియరీ ద్వారా తెలుసుకునేది కాదు. ఇక్కడ థియరీతో పాటు నువ్వు ప్రాక్టికల్ అయిపోవాలి. అది ఏంటి? ప్రాక్టికల్ అయిపోవాలి. అంటే చాలామంది మర్మాలు బోధిస్తారు, కానీ ఆ వాక్య జీవితం అనేది, వాక్య బయలుపాటు, వాక్య జీవితం అనేది రాకుండా పోతుంది. నిజమే, నీవు బోధించేది కాదు ఇక్కడ, లేకుంటే ఏదో చెప్పేది కాదు ఇక్కడ. వాక్యం మేనిఫెస్ట్ అయ్యే స్థితిలోకి నీవు ఎదగాలి. ఆయన నీవు ఏకమైపోవాలి. అంటే నీకు బయలుపాటు రావాలి, లైఫ్ రావాలి, ఇవన్నీ జరగాలి. కనుక దయచేసి సోదరి సోదరులారా, ఎవరైనా విడవబడితే బాధ్యుడు జోసెఫ్ పాస్టర్ గాడు. మీరెవ్వరూ విడవబడకూడదు, అందరు రక్షింపడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. నువ్వు వ్యవసాయ పంట కొరకు నువ్వు 12 గంటలు పనిచేస్తుంటావు, మరి 1 గంట బైబిల్ చదువుతావా? నీకు 50,000 జీతం కొరకు నువ్వు నెల రోజులు కష్టపడుతున్నావు. ఈ 60 సంవత్సరాలు బతకడానికే నువ్వు రోజుకి అన్ని గంటలు కష్టపడుతున్నావు. మరి నీవు నిత్య జీవం పొందడానికి వారానికి 1 వర్తమానం అన్న కంప్లీట్ చేస్తున్నావా? ఈ మధ్యాహ్నం ఇక్కడ నుంచి నిన్ను పరీక్షించుకొని పోవాలి. నేను ఏలియా వర్తమానం ఉన్న బాప్సం తీసుకున్న ఇవన్నీ కాదు. ఇది ఓకే, ఇది ఒక మెట్టే, ఇది ఒక పునాది పైన కట్టబడ్డావు, బాగానే ఉన్నావు. అంటే నీవు ఆ జాబుకు అర్హునిగా లైన్లో ఉన్నావు. నువ్వు వెళ్ళాలి, దాన్ని సంపాదించుకోవాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సోదరి సోదరులారా, 3వ ఈడు పరిచర్య పైన ఫోకస్ చేద్దాం, దాన్ని తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం, చదువుదాం. ఆమేన్.
చాలామంది లోకం పైన దృష్టి పెట్టుకున్నారు. ఇప్పుడు లోక ఆశల పైన, శరీరాశల పైన ఫోకస్ చేసి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని, దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. శరీర సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకండి, ఆత్మ సంబంధమైన వాటి దాని కొరకు ప్రయాసపడండి. టైం అంతా వేస్ట్ చేసుకోకండి. నోవా దినాల్లో ప్రజలు వాళ్ళ యొక్క మరి ఊహలన్నీ చెడిపోయినాయి, చెడ్డవైపోయినాయి అన్న రీతిగా ఈరోజు కూడా మనం ఊహల్లో తేలిపోయే కాలం కాదు ఇది. కాలం అట్లాంటిది, కానీ మనం తేలిపోకూడదు దాంట్లో. మనం ఊహలల్లో కాదు ఉండేది, నిజత్వంలో మనం ఉండాలి. వాక్యాన్ని చదవండి, వాక్యంతో నిలబడండి. నా తరపున మా బంధువును ఒక ఆయనకు సువార్త చెప్పి తీసుకొచ్చిన అనే సాక్ష్యం కలిగి ఉండు. నువ్వు నేను వెలిగించబడ్డాను, నా తండ్రికి చెప్పాను, నా తల్లికి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, తీసుకొచ్చాను అనే ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండు. దేవుని దగ్గర ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండు. నువ్వు తీసుకురండి, వాళ్ళకి సత్యంలోకి తీసుకురండి. మీరు నడవండి, చదవండి, లోతుగా నడిచి ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. లెస్లో పడదాం, లెస్లో పడదాం. లెస్లో పడదాం. అందరం లెస్లో పడదాం. లెస్లో పడి కళ్ళు మూసుకుందాం. అందరం లేస్లో పడదాం. లేస్లో పడి కళ్ళు మూసుకుందాం. అందరం లేస్లో పడి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు అని చెప్దాం. నిజమే, ఈ కాలంలో నీవు మా కొరకు ఒక ప్రవక్తను పంపించావని, ఆయన ద్వారా వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారని, ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు చేసిన ఆయన వాక్యం పైన దృష్టి పెట్టమన్నాడు, వాక్యంతో నిలబడమన్నాడు. కనుక ప్రభా, నేను వాక్యముతో నిలబడే కృప దయచేయండి అని ప్రార్థన చేయి. సోదరుడా, సోదరి, నీకున్న ఆస్తిని బట్టి నీవు సంతోషపడకు, నీకున్న డబ్బును బట్టి, ఇండ్లను బట్టి, భూములను బట్టి నీవు సంతోషపడకు. క్రీస్తు నీతో ఉన్నాడా? ఇస్మాయిల్లకు ఇచ్చినట్టు, ఇస్మాయిల్ సంతానానికి కెతురా సంతానానికి ఇచ్చినట్టు ఆయన వాళ్ళను వరాలిచ్చి వాళ్ళని దీవించినట్టు నిన్ను కూడా దీవించవచ్చు. కానీ దానిపైన దృష్టి పెట్టకు. నువ్వు ఈరోజు నువ్వు వాక్యము చేత దీవించబడ్డావా? వాక్య బయలుపాటు నీకు వస్తూ ఉందా? వాక్యము నీకు బయలుపడతా ఉందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి చెక్ చేసుకో. సోదరుడా, సోదరి, నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు మంచి కుమారులను ఇచ్చారు, కుమార్తెలను ఇచ్చాడు దేవుడు, జ్ఞానవంతులుగా ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు అని దానిపైనే దృష్టి పెట్టి నీవు నిలబడుతున్నావా? దానికంటే ప్రాముఖ్యమైంది వాక్యం. నీ కుమారులపైన, కుమార్తెలపైన, ఆస్తులపైన, సంపాదన పైన కాదు, కానీ ఈరోజు వాక్యం పైన నీ కనుదృష్టి పెట్టు. నీ ఆలోచనంతా వాక్యం పైకి తీసుకురా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఈరోజు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా, సహోదరి, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి. మొదటి ఏడుపు, రెండవ ఏడుపు ఒకవేళ నీవు చూసి ఉండొచ్చు, నీకు అర్థమై ఉండొచ్చు. కానీ మూడవ ఏడుపు నీకు అర్థమైందా? ఆ పరిచర్యలో నీవు పాలు పొందుకుంటున్నావా? నీవు ఆయన ఏకము కావాలనేది దేవుడు కోరుతా ఉన్నాడు. నీలో నివసించాలని కోరుతా ఉన్నాడు ఆయన. నిన్ను ఆయన సారూప్యములోకి మార్చాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఈ మధ్యాహ్నం ఇక్కడ నుంచి నీవు బయలుదేరే ముందు నీవు పరీక్షించుకోవాల్సిన ఆ యొక్క టెస్ట్ ఏంటిదంటే, నీవు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు నాతో ఉన్నాడా? వాక్య బయలుపాటు నాకుందా? హల్లెలూయా. ఏలియా వర్తమానం, అపొస్తలుల బోధ బాగుంది, కానీ 7 ఉరుములు, దేవుని మర్మం, ఈ బయలుపాటు వైపు మనం వెళ్తున్నామా? ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థించండి. చదువుదాము. నేను చదవాలి ప్రభువా, నీ వాక్యాన్ని చదవాలి, వర్తమానాన్ని చదవాలి. అందులో ఏముందో నేను తెలుసుకోవాలి నాయన, నాకు సహాయం చేయండి అని ప్రార్థించండి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళకు చర్చెస్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. బట్ దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఈరోజు నీతో ఉన్నాడా? వాక్యము కొరకు నువ్వు నిలబడుతున్నావా? వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. సహోదరుడు, నా కొరకు ప్రార్థన చేయని వారు ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే మీ 2 చేతులు పైకి లేవెత్తండి. రైట్. నువ్వు చేతులు ఎత్తుట దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, నాకెన్నో ఉన్నాయి, కానీ వాక్యము కావాలి. అబ్రహాము తన బిడ్డలందరికీ వరాలు ఇచ్చి పంపాడు, కానీ తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకుతో ఉన్నట్లు ఇస్మాయేలు సంబంధికులందరినీ దీవిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను, కానీ నా నిబంధనను ఇస్సాకుతో స్థిరపరుస్తానన్న రీతిగా నీకు ఎన్నైనా ఉండని, ఎంతనైనా దీవించబడు, కానీ వాక్యము చేత నీవు దీవించబడ్డావా? ప్రభా, నేను వాక్యము చేత దీవించబడినట్లు, వాక్య బయలుపాటు పొందుకున్నట్లు, ఈ బండ పైన నా సంఘాన్ని కర్తనన్న రీతిగా ఆ ప్రత్యక్షత నేను పొందుకునేవానిగా నన్ను మార్చండి అని ప్రార్థించే. నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, సమాజంలో ప్రజలు నిన్ను గౌరవించవచ్చు. అది దేవుని దృష్టిలో, దేవుని దగ్గర అది లెక్కలోకి రావు. ప్రైజ్ ది లార్డ్. సోదరుడా, నా కొరకు ప్రార్థించన్నా ఉన్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో నీ 2 చేతులు ఎత్తినప్పుడే చెప్పుకో. ఆత్మ సంబంధమైన నీ ప్రాబ్లం ఏంటి? నీవు బైబిల్ చదవలేకపోతున్నావా? వర్తమానాలు చదవలేకపోతున్నావా? నీకు బయలుపాటు రాలేకపోతుందా? ఎక్కడ ఏమైతా ఉంది నీ జీవితంలో? చేతులు ఎత్తినప్పుడే. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే తెలియచేయండి. ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి, సమస్యల నుంచి విడిపించడానికి సమర్థుడిగా ఇక్కడ ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. కొండల వైపు మన చేతులెత్తిన సహాయం అక్కడి నుంచి రాదు. యేసుక్రీస్తు వైపే మన చేతులెత్తాలి. ఈరోజు నేను లోకములోంచి బయటకు వచ్చాను కానీ క్రీస్తులోనికి వెళ్ళలేదనే వాళ్ళు ఉన్నట్లయితే చెప్పండి. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. ప్రార్థిస్తాము. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజునైనా మరి మధ్యాహ్న కాల సమయంలో చేతులెత్తిన ప్రతి బిడ్డని ప్రభాని ఎరిగిన దేవుడవు, వారి సమస్య అంటే ఏంటో ఎరిగిన దేవుడవు, ఆత్మ సంబంధమైన సమస్య తండ్రి, మరి వాక్య బయలుపాటు, వాక్యం యొక్క గ్రహింపు, దేవుని యొక్క మర్మం అనేది 7వ దూత ద్వారా బయటికి వస్తుందనే కార్యాన్ని మేము విన్నాం తండ్రి. ఆ మర్మమును మేమందరం గ్రహించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏలియా అభిషేకముతోటి అపోస్తుల బోధ వైపు తిప్పాడు. ఆయనే 7 ఉరుముల యొక్క బయలుపాటిచ్చేవాడు ఆయనే అని తండ్రి, మరి మొదటి పరిచర్యను మేము అర్థం చేసుకొని ఉన్నాం. 2వ పరిచర్యను గ్రహించే కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు తండ్రి. మరి చేతులెత్తిన ప్రతి బిడ్డ హృదయములో ఈ మాటలు నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరం ప్రభావం ఈ వర్తమానాలు చదివి, వాక్యాన్ని చదివి, వాక్యముతో నిలబడే కృప మాకు దయచేయండి. వాక్యము లేకుండా ఈరోజు ఎంత ఉన్నా మాకు ప్రయోజనం లేదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అని బైబిల్ రేపు చెప్తా ఉంది. ప్రభావమైన వాక్యాన్ని మేము సంపాదించుకునే కృప మాకు దయచేయండి. క్రీస్తును సంపాదించుకున్నట కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను, పెంటవలేయించుకున్నానని పౌలు గారు చెప్పిన రీతిగా తండ్రి, మరి మేము ఈరోజు క్రీస్తును సంపాదించుకునే కృప దయచేయండి. సమస్తాన్ని నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకునే కృప మాకు దయచేయండి. చేతులెత్తిన బిడ్డల్లో ప్రభా, మరి ఎవరైనా వాక్యం చదువుకుంటే, వర్తమానాలు చదువుకుంటే ఆ సమయాన్ని, ఆసక్తిని, జ్ఞానమునిచ్చి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు. ఈరోజు మీరే స్వస్థపరచండి, దయ చూపండి. అదేవిధంగా తండ్రి, ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే సమస్యలోంచి విడుదల దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. నీవే నీ కార్యం, నీ అద్భుతమైన కార్యం జరిగించి మా ప్రయాణములన్నింటిలో తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్ చెబుదాం అందరం. ఆమేన్. మనమందరం అలాగే కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న జేకే ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవిస్తాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి ప్రభువా, చక్కటి సందేశములు దైవజనులు దోస్తపై గాని తండ్రి, మీ శిలువ చాటును మెరుగుపరిచి పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేసేటువంటి సత్య సందేశమును చేరువచ్చిన సంఘమైన అందరితో మీరు మాట్లాడినారు. ఇంకనూ మా ఆత్మీయ తండ్రి ప్రభు ఇంకా మరుగుపరిచి వాడుకోండి, సహాయం చేయండి. తనకు చక్కటి ఆరోగ్యమును గ్రహించండి. అమ్మగారికి ఆరోగ్యము ప్రభా, కుటుంబకులకు ఆరోగ్యము, సంఘం అంతటికి ప్రభా క్షేమాన్ని దయచేయండి. ప్రభా, విత్తబడిన వాక్యము సంఘ హృదయాల్లో, మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ శబ్ద శ్రవణ యంత్రము ద్వారా ఎంతవరకు వాక్యం వినబడుతుందో అంతవరకు మీ కార్యము జరుగును గాక. అన్ని విషయాల్లో సంఘం అభివృద్ధిలోనికి వచ్చును గాక. ఇంకడు మీ దాసుని ప్రభువా ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతంలో ఘనముగా దీవించి వాడుకోండి. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇక్కడ ఉన్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.